Good morning everyone. Government Degree and PG College, Bhadrachalam, Department of History తరపున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. I am M. Kiran Kumar, lecturer in history, Government Degree and PG College, Bhadrachalam. మనం ఈరోజు BA ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి టాపిక్ అంటే BA ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి టాపిక్ మనం ఈరోజు చూడబోతున్నాం. అది మౌర్య సామ్రాజ్య పతనానికి సంబంధించిన విషయాలు మనం ఈరోజు చర్చిస్తున్నాము. ముఖ్యంగా మౌర్యులు మనకు అశోకుని మరణం తర్వాత కొద్ది రోజులకే ఈ మౌర్య సామ్రాజ్య పతనం అవటం మనం చూస్తాము. ఎందువల్ల అయింది మౌర్య సామ్రాజ్య పతనం అంటే అనేక కారణాలు చెప్పారు. మౌర్య సామ్రాజ్య పతనానికి రకరకాల కారణాలు అయితే మనం చూస్తాము. అయితే మౌర్య సామ్రాజ్యం వాస్తవానికి ప్రపంచంలో అనేక రాజులకు మార్గదర్శకుడైనటువంటి అశోకుడు లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నటువంటి మౌర్య సామ్రాజ్యం అశోకుని తర్వాత కొద్ది కాలంకి చాలా కొద్ది రోజులకు మాత్రమే అది అంటే 187లోనే పతనమైంది. అంటే దీనికి కారణాలు చూస్తే అశోకుని తర్వాత అనేక కారణాలు మనం ముఖ్యంగా అశోకుని తర్వాత పాలించినటువంటి అశోకుని తర్వాత వచ్చినటువంటి పాలకులు చాలామంది అసమర్థ పాలకులు కావటం, బలహీనులు కావడంతో ఈ మౌర్య సామ్రాజ్యం చాలా వీక్ అయిపోయి పతనానికి కారణమైంది. ఒక గొప్ప సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యం మగధ ప్రాంతానికే పరిమితం అయిపోయింది. ఎంతో గొప్ప సామ్రాజ్యంగా పేరు పొందినటువంటి ఎంతో ప్రాంతానికి విస్తరించినటువంటి మౌర్య సామ్రాజ్యం కేవలం మగధకే పరిమితం అయిపోయింది. అశోకుని తర్వాత వచ్చినటువంటి ఆ వారసులకు సంబంధించిన సమాచారం కూడా మనకు పెద్దగా సమగ్రంగా లేదు. ముఖ్యంగా పురాణాలు, బౌద్ధ జైన మతానికి సంబంధించినటువంటి సాహిత్యము ఇచ్చిన సమాచారం కూడా స్పష్టంగా లేదు. మనకు అశోకుడి గురించే కరెక్ట్గా సమాచారం లేదు. కొంత అశోకుడిని చండాశోకుడుగా చెప్పాయి బౌద్ధ మత గ్రంథాలు. చండాశోకుడుగా ఉన్నటువంటి అశోకుడు కళంగి యుద్ధం తర్వాత ధర్మాశోకుడుగా మారారని చెప్పి బౌద్ధ మత యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం అలా తప్పుగా కూడా కొంత చెప్పడం మనం చూస్తాం. అలా ఇక్కడ కూడా చూస్తే బౌద్ధ మతం సంబంధించినటువంటి గ్రంథాలు, అలానే జైన మతానికి సంబంధించిన గ్రంథాలు, బౌద్ధ జైన మతానికి సంబంధించిన గ్రంథాలు కూడా మనకు పరస్పరమైన విరుద్ధమైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నాయి. ముఖ్యంగా అశోకుని తర్వాత వచ్చినటువంటి అతని పుత్రుడు అంటే అశోకుడు తర్వాత వచ్చినటువంటి అతని సంతతి విషయంలో ఎవరైతే వచ్చారో తివారా గురించి పేర్కొనగా, ఆ తివారాకు సంబంధించినటువంటి మనకు పూర్తి సాహిత్య ఆధారాలు మనకు పెద్దగా లభించడం లేదు. అశోకుని శాసనాల ప్రకారం అతని పుత్రుడు తివారా తివారా అనేటువంటి శాసనాలు పేర్కొంటున్నాయి. సాహిత్య ఆధారాలు అతని గురించి ఎటువంటి సమాచారం ఇవ్వటం లేదు. దీనికి తోడు మనకు విష్ణు పురాణం ప్రకారం అశోకుడు తర్వాత సుయాస, దశరథ, సలుసిక,
సోమవర్మ, శతధ్వన, బృహద్రుదులు పరిపాలించినట్టు తెలుస్తుంది. అంటే అశోకుని తర్వాత మనకున్నటువంటి ఆధారాల్లో, శాసనాల్లోనేమో తివర అనేటువంటి పేరు మనకు కనపడుతుంది. కానీ పురాణాల్లోనేమో అశోకుడి తర్వాత సుయాస, దశరథ, సలుసిక, సోమవర్మ, శతధ్వన, బృహద్రుదులు పరిపాలించినట్టు తెలుస్తుంది. కానీ రొమిల తాపర్ లాంటి వాళ్ళు ఆయన యొక్క అభిప్రాయంలో అశోకుని మరణానంతరం మౌర్య సామ్రాజ్యం తూర్పు పశ్చిమ భాగాలకు విభజించి కునాల, సంప్రతులు పరిపాలించారు. మన అశోకుడి కొడుకు కునాల అని మనం ఎక్కువగా చదువుతాం. ఆ కునాలలు, సంప్రతులు డివైడ్ చేసుకొని తూర్పు భాగాలు, పశ్చిమ భాగాలు అని చెప్పి డివైడ్ చేసుకొని పరిపాలించినట్టు మనకు రొమిల తాపర్ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. తూర్పు ప్రాంతానికి పాటలీపుత్రం రాజధాని కాగా, పడమరి ప్రాంతానికి, పశ్చిమ ప్రాంతానికి తక్షశిల రాజధానిగా ఉన్నట్లు మనకు రొమిల తాపర్ పేర్కొంటారు. అంటే ఇక్కడ తూర్పు ప్రాంతానికేమో పాటలీపుత్రం రాజధానిగా ఉంది, పశ్చిమ ప్రాంతానికేమో తక్షశిల రాజధానిగా ఉంది. ఈ చివరి మౌర్య పాలకులైనటువంటి బృహద్రుదుని అతని సేనాపతి అయినటువంటి పుష్యమిత్ర శుంగుడు వధించి శుంగర సామ్రాజ్య స్థాపన చేయడంతో మౌర్య సామ్రాజ్యం పతనమైంది అని చెప్తాం. అయితే ఇక్కడ చూడండి, రొమిల తాపర్ ప్రకారం అశోకుని తర్వాత మౌర్య సామ్రాజ్యం రెండు పార్టులుగా డివైడ్ అయినట్టుగా, తూర్పు భాగము పశ్చిమ భాగంగా డివైడ్ అయినట్టు, ఆ తూర్పు భాగం పశ్చిమ భాగాల్లో ఒకవైపు కునాలుడు, ఇంకొక వైపు సంప్రతులు పరిపాలించినట్టు, తూర్పు ప్రాంతానికి రాజధానిగా పాటలీపుత్రం ఉంటే, పశ్చిమ ప్రాంతానికి తక్షశిల రాజధానిగా ఉన్నట్లు ఆయన వివరించారు. చివరి మౌర్య పాలకుడైనటువంటి బృహద్రుదుడు, ఆ బృహద్రుదుడిని అతని యొక్క సేనాపతి అయినటువంటి పుష్యమిత్ర శుంగుడే సేనాపతి ఓడించి వధించి శుంగ సామ్రాజ్య స్థాపన చేయడంతో మౌర్య సామ్రాజ్యం అంతమైపోయినట్టుగా, పతనమైనట్లుగా మనం చెప్తాము. సరే, ఇలా పతనమైనటువంటి మౌర్య సామ్రాజ్య పతనానికి ఉన్నటువంటి కారణాలు మనం ఒకసారి పరిశీలన చేస్తే, అశోకుని కాలంలో తారాస్థాయికి చేరినటువంటి మౌర్య సామ్రాజ్యం, మౌర్య కీర్తిపటిష్టలు అతని మరణానంతరం కేవలం అర్ధ శతాబ్దిలోనే కుప్పగూలిపోయాయి. అంటే ఎంతో గొప్పగా ప్రపంచ చక్రవర్తులందరికీ మార్గదర్శకుడిగా పేర్కొనగినటువంటి అశోకుని పరిపాలన జరిగినటువంటి కొద్ది కాలానికే, ఓన్లీ 50 years లోపు, అర్ధ శతాబ్దిలోనే మౌర్య సామ్రాజ్యం పతనం కావటం అంటే ఒక వింతగానే చెప్పాల్సింది. అంటే చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే క్రూరుడు, అసమర్థుడు అయినటువంటి బృహద్రుదుని అతని సేనాపతి పుష్యమిత్ర శుంగుడు క్రీస్తుపురం 187లో చంపి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి తన శుంగ సామ్రాజ్యాన్ని స్థాపితం చేసినట్టుగా తెలుస్తుంది. అంటే చివరి పాలకుడు బృహద్రుదుడు క్రూరుడుగాను, అసమర్థుడుగాను ఉండటం ఒక ప్రధాన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంకా తర్వాత ప్రధానమైనటువంటి కారణాలు మనం పరిశీలన చేస్తే, అశోకుని బాధ్యత ఎంతవరకు ఉంది,
అశోకుడు ఎంతవరకు మౌర్య సామ్రాజ్య పతనానికి కారకుడయ్యాడనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే, అశోకుడు మౌర్య సామ్రాజ్య పతనానికి అతని యొక్క మత విధానమే ప్రధాన కారణమని చాలామంది చరిత్రకారులు భావించారు. ఎందుకంటే అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మత సిద్ధాంతాలను, ముఖ్యంగా అహింసా సిద్ధాంతాలను అమలు చేసి జంతువధను, మాంసాహారాన్ని భుజించడం మానేసి జంతు బలులు ఇలాంటి ఆచారాలను నిషేధించడం మనం చూస్తాము. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తాను ఇకపై యుద్ధయాత్రలు చేయనని, ధర్మయాత్రలు మాత్రమే చేస్తానని యుద్ధాన్ని పూర్తిగా త్యజించటం మనం చూస్తాము. యుద్ధాన్ని పూర్తిగా వదిలేయటం ఒక రకంగా సైన్యంలో నిర్లిప్తానికి కారణమైందని చెప్పవచ్చు. దానికి తోడు ఈ జంతు బలులు తర్వాత నిషేధించటం, నెక్స్ట్ మాంసాహారాన్ని భుజించటం నిషేధించటం, అనేక ఆచారాలు నిషేధించడం కూడా బ్రాహ్మణ వర్గంలో నిరసనకు కారణమైందిగా మనం చూడాల్సి ఉంటుంది. బ్రాహ్మణులు కూడా దాన్ని కోపగించుకున్నట్టుగా మనం చెప్తాం. దానివల్ల అశోకుని తర్వాత అశోకుడు చేసినటువంటి పనుల వల్ల బ్రాహ్మణ వర్గం దానికి వ్యతిరేకులుగా తయారయ్యారని చెప్పి మనం చూస్తాం. అదేవిధంగా అశోకుని కాలంలో వారసుల్లో, అంటే అశోకుని అనంతరం వచ్చినటువంటి వారసులు చూస్తే, ఎందుకంటే అశోకుడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం వల్ల ఈ బ్రాహ్మణులు దానికి వ్యతిరేకంగా తయారైపోయి బ్రాహ్మణులు అనేకంగా అశోకుడి తర్వాత వారసుల కాలంలో తిరుగుబాటు చేయడం కూడా మనం చూస్తాం. అంటే అశోకుని అనంతర తిరుగుబాటు, అంటే తర్వాత వచ్చినటువంటి తిరుగుబాట్ల కాలంలో కూడా మనకు ప్రధానంగా ఈ బ్రాహ్మణుల యొక్క తిరుగుబాటు కూడా మనం చూస్తాము. తర్వాత అశోకుడు అనుసరించినటువంటి శాంతి విధానం, అహింసా విధానాలు మౌర్య సామ్రాజ్య, ముఖ్యంగా మౌర్య సైన్యం బలహీనం అవటానికి కారణమైందని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అంటే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత యుద్ధయాత్రలు చేయనని చెప్పేసి యుద్ధాలను మానివేసి ధర్మయాత్రల వైపు ఆయన, ధర్మం వైపు, బౌద్ధ మతం వైపు, ధర్మం వైపు ఆయన ఉండటం వల్ల ఏమైందంటే మౌర్య సైన్యంలో క్రమశిక్షణ దూరం అయిపోయింది. అదో యుద్ధానికి సన్నద్ధం లేకపోయింది. యుద్ధానికి సంబంధించిన నైపుణ్యతలు కూడా ఏ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదన్నారు కాబట్టి యుద్ధానికి సంబంధించినటువంటి నైపుణ్యత లేకుండా పోయింది. అంటే పటిష్టంగా ఉన్నటువంటి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సైన్యం నిర్వీర్యంగా మారిపోయింది. అందుకనే చిన్న చిన్న తిరుగుబాట్లు, మౌర్య సామ్రాజ్యంలో వచ్చిన చిన్న చిన్న తిరుగుబాట్లు కూడా అణచివేయటంలో విఫలమైంది. అయితే మౌర్య సైన్యంలో బలహీనతకు అశోకుడు అనుసరించిన శాంతి, అహింసా విధానాలే కారణమనటం తప్పని, సత్యదూరమని కొంతమంది చరిత్రకారులు భావించారు. ఎందుకంటే ధర్మవేరి మోగించినప్పటికీ కళింగ యుద్ధానంతరం అశోకుడు యుద్ధం చేయవలసిన అవసరం రాకపోవటం, కళింగ యుద్ధం తర్వాత ఆయన ఎక్కువ యుద్ధం చేయలే. ముఖ్యంగా దక్షిణ సరిహద్దు రాజ్యాలండి చోళులు, కేరళ పుత్రులు, సత్యపుత్రులు అతని స్నేహాన్ని కోరి అతని యొక్క అధికారాన్ని గుర్తించారు. ఇంక యుద్ధాన్ని చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆయన చేసినటువంటి పని వల్ల ఆయన నష్టపోయారు అంటే మాత్రం అవకాశం లేదు. అహింసా విధానము, అతను అనుసరించిన అహింసా విధానము, అతను అనుసరించినటువంటి శాంతి విధానమే మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం అంటే మనం అంగీకరించలేము. ఇక తర్వాత
మనకు అశోకుని కళింగ యుద్ధం చేసిన తర్వాత అశోకునికి సంబంధించిన కింద సరిహద్దు రాజ్యాలు దక్షిణ ప్రాంతాల్లో వంటి చోళులు కావచ్చు, కేరళ పుత్రులు కావచ్చు, సత్యపుత్రులు అంటాం వాళ్ళు, వీళ్ళందరూ అశోకుని యొక్క స్నేహాన్ని కోరారు, అతని అధికారాన్ని గుర్తించారు. దాంతో ఇంకా యుద్ధాలు చేయాల్సిన పని లేకుండా పోయింది. ఇంకా చూస్తే అశోకుడు పరిపాలనా కాలంలో ఈయన శాంతిని కోరాడు, అహింసా సిద్ధాంతాన్ని కోరాడు. కాబట్టి అశోకుడి వల్ల సైన్యం బలహీనం అయిపోయిందంటే మరి అశోకుడి టైంలో కొంత ప్రాంతం కోల్పోవాలి కదా, ఎక్కడ కోల్పోవాలి. అందుకని అశోకుడి పరిపాలనా కాలంలో సామ్రాజ్యంలో ఏ ప్రాంతం కూడా కోల్పోలేదు. దానికి తోడు అశోకుడు అనుసరించినటువంటి అహింసా సిద్ధాంతాలు అనుసరించి తన పరిపాలనా కాలంలో ఉరిశిక్షను రద్దు చేయకపోవడం కూడా మనం చూస్తాం. అంటే అహింస సిద్ధాంతం ఉరిశిక్ష రద్దు చేయాలి కదా, ఉరిశిక్ష లాంటివి రద్దు చేయలేదు. కాబట్టి అశోకుడు అనుసరించిన విధానాలు, శాంతి విధానాలు, అహింసా విధానాలు ఏమాత్రం మౌర్య సామ్రాజ్య పతనానికి కారణం కాదు అని చాలామంది చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. అశోకుడు మనం చూస్తే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత శాంతి పద్ధతులు అనుసరించాడు. సరే, ఆ శాంతి పద్ధతులే మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమయ్యాయంటే కాదు. ఆ తర్వాత వచ్చినటువంటి వారసులు ప్రాబ్లము కూడా ఉంది. దానికి తోడు అశోకుడి కాలంలో కళింగ యుద్ధం తర్వాత ఎక్కడా యుద్ధం చేయలేదు. అలానే కళింగ యుద్ధం తర్వాత మనకు చూస్తే కింద ప్రాంతాల పాలకులందరూ ఆయన ఆధిపత్యాన్ని అంగీకరించి స్నేహాన్ని కోరారు. దానికి తోడు ఎక్కడ కూడా అశోకుడి పరిపాలనా కాలంలో మనం చూస్తే అశోకుడి పరిపాలనా కాలంలో ఎక్కడ మనకు రాజ్యం సంబంధించిన ప్రాంతాలు కోల్పోయారంటే కోల్పోయినట్టుగా మనకి ఎక్కడ కనిపించదు. దానికి తోడు ఇంకా మనం చూస్తే అశోకుడి పరిపాలనా కాలంలో ఉరిశిక్షణ కూడా రద్దు చేయలేదు ఆయన. ఉరిశిక్షణ కూడా రద్దు చేయకపోవడం కూడా చూస్తే ఆయన అనుసరించిన విధానాలు, శాంతి విధానము, అహింసా విధానం అనేవి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమయ్యాయంటే అది తప్పు అని చెప్పి చాలామంది చరిత్రకారులు భావించారు. ముఖ్యంగా ఆయన అనుసరించినటువంటి శాంతి, అహింసా విధానాలు మౌర్య సామ్రాజ్య పతనానికి ఏమాత్రం కారణం కావు అని చాలామంది చరిత్రకారులు పేర్కొనటం మనం చూస్తాము. దానికి తోడు అశోకుడు ధర్మ ప్రచారంలో భాగంగా మనకు బ్రాహ్మణులు కూడా గౌరవిస్తాడు ఆయన. ఇక్కడ బ్రాహ్మణులకు వ్యతిరేకత ఎక్కడ మనం చూడలేదు. అంటే అశోకుడి కాలంలో ఎక్కడ బ్రాహ్మణ వ్యతిరేకత మనకు కనిపించదు. అశోకుడు బ్రాహ్మణుల వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి అశోకుడి పరిపాలనలో బ్రాహ్మణులు వ్యతిరేకించాలంటే అక్కడ మనకు కనిపించదు. అశోకుడు టైంలో బ్రాహ్మణులు వ్యతిరేకంగా ఉన్నారంటే బ్రాహ్మణులు అశోకుడి తర్వాత కాలంలో అనేక వారసుల కాలంలో తిరుగుబాటు చేశారు, కానీ అశోకుడి కాలంలో ఎక్కడ తిరుగుబాటు మనం చూడము. ఇక తర్వాత మనం ఆర్థిక పరిస్థితికి వస్తే ఆర్థిక రంగం ఎలా ఉంది చూస్తే అశోకుడి కాలంలో ఆ తర్వాత వచ్చిన పరిస్థితి చూస్తే చివరి మౌర్య పాలకుల కాలంలో ఎందుకంటే చివరి పాలకులు చూస్తే చివరి మౌర్య పాలకుల కాలంలో ఏర్పడినటువంటి ఆర్థిక సంక్షోభం మౌర్య సామ్రాజ్య పతనానికి, బలహీనతకు కారణమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చివరి మౌర్య పాలకులు ప్రజలపై విపరీతమైనటువంటి పన్నుల భారాన్ని వేశారు. దానికి తోడు ఆ పన్నుల భారం అధికంగా ఉండటంతో పాటుగా మనం ఎలా ఉందంటే చివరికి వేశ్య వృత్తి మీద కూడా పన్నులు విధించారు అంటే మనకు అర్థమవుతుంది. అంటే విపరీతమైనటువంటి పన్నులు. అంటే అశోకుడి కాలం తర్వాత చూస్తే
అశోకుని తర్వాత వచ్చినటువంటి చివరి పాలకుల కాలంలో ప్రజల మీద విపరీతమైన పన్నుల భారం, ఆ విపరీతమైన పన్నుల భారం కూడా మనకు ప్రజల యొక్క వ్యతిరేకతకు కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వేశ్యావృత్తి మీద కూడా పన్ను విధించారంటే మనకు పరిస్థితి అర్థమవుతుంది. దానికి తోడు ఆర్థిక వ్యవస్థలో నకిలీ నాణ్యాలు, అక్కడ ఫేక్ కరెన్సీ వచ్చేసింది, నకిలీ నాణ్యాలు చలామణిలో రావటం. ఈ నకిలీ నాణ్యాలని నియంత్రణ చేయడంలో ప్రాంతీయ పాలకులు, రాజులు సమర్థంగా నియంత్రణ చేయకపోవడం కూడా మనం చూస్తాం. అది కూడా పెద్ద ప్రాబ్లం అయింది. నకిలీ నాణ్యాల ముద్రణ, వాళ్ళ చలామణి కూడా మనం ప్రధానమైనటువంటి ప్రాబ్లంగా చూడాల్సి ఉంటుంది. రొమిలా తాపర్ లాంటి వాళ్ళు చెప్తారు, ఎందుకంటే విదేశీ వ్యాపారం ఉధృతంగా సాగింది కానీ ఆర్థిక వ్యవస్థ దిగజారడం అనేది అవాస్తవంగా వాళ్ళు ఖండించారు. ఎందుకంటే ఈ టైంలో విదేశీ వ్యాపారం బాగా జరిగింది కాబట్టి ఆర్థిక వ్యవస్థ దిగజారిందంటే తప్పు అని చాలామంది, ముఖ్యంగా రొమిలా తాపర్ లాంటి వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే ఆర్థిక వ్యవస్థ నాశనం కాలేదు అని వాళ్ళ ఉద్దేశం. అంటే చాలామంది హిస్టోరియన్స్ ఏంటంటే చివరి మౌర్య పాలకుల కాలంలో ఆర్థిక సంక్షోభం మౌర్య సామ్రాజ్య బలహీనతకు కారణమైందిగా చెప్తారు. అలానే వాళ్ళు ప్రజలపై విపరీతమైన పన్నుల భారం వేయటం, చివరికి వేశ్యా వృత్తి మీద కూడా పన్నులు విధించడం కూడా ప్రధానమైనటువంటి ఈ ప్రాబ్లంగా చెప్పాల్సి ఉంటుంది. దానికి తోడు నకిలీ నాణ్యాల ముద్రణ, ఆ నకిలీ నాణ్యాలని కంట్రోల్ చేయటం ఈ స్థానిక రాజులు కంట్రోల్ చేయలేకపోవడం కూడా ప్రధానమైన ప్రాబ్లంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత అయితే రొమిలా తాపర్ లాంటి వాళ్ళేమో ఈ విషయాన్ని విదేశీ వాణిజ్యం బాగా జరిగిన టైంలో ఆర్థిక వ్యవస్థ బలహీనమైందంటే తప్పు అని చెప్పి రొమిలా తాపర్ లాంటి వాళ్ళు వ్యతిరేకిస్తారు. సరే, ఇక తర్వాత మనకు వారసత్వ యుద్ధాలు. అశోకుని తర్వాత సింహాసనం కోసం వారసుల మధ్య వారసత్వ తగాదా మొదలైందని, దానివల్లే మౌర్య సామ్రాజ్యం బలహీనమైందని కూడా చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అశోకుని తర్వాత సింహాసనం మీద కూర్చోవలసినటువంటి కునాలుడిని అంధుడిని చేసినట్టుగా చేస్తారు. అంటే వాడిని గుడ్డాన్ని చేసేసారని. మనం కునాలుడిని అంధుడిని చేసి సామ్రాజ్యాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేసుకొని తూర్పు ప్రాంతానికి సంప్రతి దశరథుడు పాలించగా పశ్చిమ ప్రాంతానికి జలౌకుడు పాలించారని తెలుస్తుంది. అంటే ఇక్కడ మనం చూస్తే సామ్రాజ్య విభజన మౌర్యుల యొక్క బలహీనతకు కారణంగా చెప్పాల్సి ఉంటుంది, అది ఒక పతనానికి కారణంగా చెప్పాల్సి ఉంటుంది. అంటే అశోకుని అనంతరమే వాస్తవానికి వారసత్వ యుద్ధాలు స్టార్ట్ అయినాయి. అశోకుని మరణం తర్వాత ఆ వారసత్వ తగాదానే మౌర్య సామ్రాజ్య బలహీనత కారణమైందిగా చెప్పాల్సి ఉంటుంది. అశోకుని అనంతరం సింహాసనం మీద కూర్చోవలసినటువంటి కునాలుడిని అంధుని చేసి పడేసి రాజ్యాన్ని రెండు పార్ట్లుగా డివైడ్ చేసి ఒక ప్రాంతానికి పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకున్నారు, సప్రతి దశరథుడు పరిపాలించారు. మరొక ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి తక్షశిల రాజధానిగా చేసుకొని జలౌకుడు పరిపాలించడం మనం చూస్తాం. అంటే ఎలా ఉందంటే అశోకుని అనంతరం బలహీనత మనకు బయటపడ్డది. వారసత్వాల యొక్క తగాదాలే మౌర్య సామ్రాజ్య బలహీనంగా చేసి మౌర్య సామ్రాజ్య పతనానికి కారణమైందిగా చెప్పాల్సి ఉంటుంది.
ఇక తర్వాత తిరుగుబాట్లు వస్తే అశోకుని అనంతరం కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం బలహీనం కాగా అసమర్థులైన వారసులు, వారసత్వ తగాదాలు, మన పైన చూసిన వారసత్వ తగాదాలు అనేవి, పాలకులు అసమర్థులుగా ఉన్నారు. వారసత్వ తగాదాల్ని ఆసరాగా చేసుకొని ప్రాంతీయ పాలకులు, ముఖ్యంగా ఈ గాంధార్ ప్రాంతం, నెక్స్ట్ కాశ్మీర్ ప్రాంతం, పంజాబ్ ప్రాంతంలోను, కళింగ ప్రాంతంలోను, ఆంధ్ర ప్రాంతంలోనూ కూడా తిరుగుబాట్లు చేసి స్వతంత్రమయ్యారు. అంటే మనం చూడండి, దాదాపుగా చాలా రాజ్యాలు బలహీనమైనటువంటి పాలకులు, వారసత్వ యుద్ధాలు, అసమర్థ వారసులు వాటి కారణంగానే పతనం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అశోకుని తర్వాత కేంద్ర ప్రభుత్వం బలహీనమైపోయింది. బలహీనమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అసమర్థ పాలకులు కలిగి ఉండటం, వారసత్వ యుద్ధాలు రావటం, ఈ వారసత్వ యుద్ధాల కారణంగా బలహీనంగా మారినటువంటి కేంద్రాన్ని చూసినటువంటి ప్రాంతీయ పాలకులు గాంధార ప్రాంతంలో కావచ్చు, కాశ్మీర్ ప్రాంతంలో కావచ్చు, పంజాబ్ ప్రాంతంలో కావచ్చు, కళింగ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో వాళ్ళ యొక్క స్వతంత్రం ప్రకటించుకోవటం మనం చూస్తాం. అంటే బలహీనమైనటువంటి రాజులు ఉండటం వల్ల సామంతులు తిరుగుబాట్లు చేయటం మనకు కామన్గా అన్ని రాజ్యాల్లో చూసేది, అది ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఇక దీనికి తోడు విదేశీ తిరుగుబాట్లు. విదేశీ తిరుగుబాట్లు ఏంటంటే, మనం అశోకుని అనంతరం కేంద్రం బలహీనంగా మారిపోయింది, వారసులు బలహీనంగా ఉన్నారు, అసమర్థులుగా ఉన్నారు, వారసత్వ యుద్ధాలు చూస్తాం, రాజ్యం డివైడ్ అయిపోయింది, 2 పార్ట్లుగా డివైడ్ అయిపోయింది, తూర్పు పశ్చిమ పార్ట్లుగా డివైడ్ అయిపోయింది. ఇలాంటి బలహీన స్థితిలో మౌర్య సామ్రాజ్యంపై ఇండో గ్రీకులు దాడి చేసి పశ్చిమోత్తర ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అంటే మనం ఇద్దరు అన్నదమ్ములు తగాద పెట్టుకుంటే పక్కనోడు బెనిఫిట్ పొందినట్టు ఇక్కడ కూడా అదే జరిగింది. ఇక్కడ వారసులు ఒకళ్ళొకళ్ళు వారసత్వ తగాదా వల్ల రాజ్యాన్ని డివైడ్ చేసుకొని ముక్కలు చేసుకుంటే వేరే దేశం వాడు వచ్చి పశ్చిమోత్తర ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడంతో, ఇండో గ్రీకులు లాంటి వాళ్ళు వచ్చి ఆక్యుపై చేయడంతో మౌర్య సామ్రాజ్యం బలహీనత అనేది ఇంకా వేగవంతమైందని చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఇతర కారణాల్లో చూస్తే, ఇతర కారణాల్లో మౌర్య సామ్రాజ్యం అంటేనే చాలా సువిశాలమైన సామ్రాజ్యం. ఈ సువిశాల సామ్రాజ్యంలో రవాణా సౌకర్యాలు సక్రమంగా లేకపోవటం, వాటిని నియంత్రణ కూడా సులభంగా నియంత్రణ చేయలేకపోవడం ఒక ప్రధానమైన ప్రాబ్లం. దానికి తోడు నిరంకుశమైనటువంటి అవినీతిపరులైనటువంటి మౌర్య అధికార యంత్రాంగంపై ప్రజలకు ఏవగింపు మొదలైంది. అంటే చూడండి, రవాణా సౌకర్యాలు కష్టంగా ఉన్నాయి, అవినీతి పరులైనటువంటి అధికారులు మనం చూస్తాము, నిరంకుశులుగా ఉన్నారు, వాళ్ళు అవినీతి పరులుగా ఉన్నారు. ఈ అవినీతి పరులైనటువంటి
నిరంకుశమైనటువంటి అధికార యంత్రాంగంపై ప్రజల యొక్క ఏవగింపు పెరిగి ప్రజాదరణ కోల్పోయి అశోకుని మరణానంతరం కొద్ది కాలానికే మౌర్య సామ్రాజ్యం పతనమైందని చెప్పాల్సి ఉంటుంది. అంటే అశోకుని అనంతరం క్రీస్తుపురం 187లో మౌర్య పాలకుడైనటువంటి బృహద్రుదుని యొక్క సేనాపతి బ్రాహ్మణ సేనాని అయిన పుష్యమిత్ర శుంగుడు పుట్ర ద్వారా బృహద్రుడిని చంపి మౌర్య వంశపాలన అంతం చేసి శృంగ వంశపాలన స్టార్ట్ చేస్తాడు. అంటే మనం మరొకసారి దీని గురించి చూస్తే మౌర్యులు సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని స్థాపితం చేసి ప్రపంచానికే మార్గదర్శకులైనటువంటి అశోకులు లాంటి పాలకులు కలిగినటువంటి మౌర్య సామ్రాజ్యం అశోకుని మరణానంతరం క్రీస్తుపూర్వం 187లో పతనమైంది. అందుకు మనకు రకరకాల కారణాలు మనం చూస్తాం. పురాణాలు, జైన బౌద్ధ సాహిత్యం పరస్పరమైన విరుద్ధమైన సమాచారాన్ని అందిస్తున్నాయి. మనకు పురాణాల్లో ఇప్పుడు విష్ణు పురాణం తీసుకుంటే విష్ణు పురాణంలో అశోకుడి తర్వాత సుయాస, దశరథ, సలుసిక, సోమవర్మ, శతధ్వన, బృహద్రుదుడు పరిపాలించినట్టుగా చెప్తారు. కానీ అది మనకు శాసనాల్లో వీళ్ళలో అక్కడ మనకు కరెక్ట్గా లేదు. రొమిలా తాపర్ లాంటి వాళ్ళేమో అశోకుని తర్వాత రాజ్యాన్ని 2 పార్ట్లుగా చేసి కునాళ్ళు సంపదలు డివైడ్ చేసుకున్నారని వాళ్ళు తూర్పు ప్రాంతానికేమో పాటలీపుత్రాన్ని, పశ్చిమ ప్రాంతానికేమో ఈ తక్షశిలని రాజధానిగా చేసుకుని పరిపాలించారని చెప్తారు. చివరి పాలకుడు బృహద్రుడు క్రూరుడు కావడంతో అతని యొక్క సేనాపతి పుష్యమిత్ర శుంగుడు అతన్ని వధించి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి శుంగ సామ్రాజ్య పాలన స్టార్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా దీనికి అశోకుని బాధ్యత చూస్తే అశోకుడు అనుసరించినటువంటి విధానాలు, అహింసా విధానాలు, శాంతి విధానాలు కారణమని అశోకుడు అనేక ఆచారాలని నిషేధించడంతో బ్రాహ్మణ వర్గం వ్యతిరేకమైందని మనం చూస్తాం. అందుకనే అశోకుని తర్వాత మనకు బ్రాహ్మణులు చాలా వరకు వారసుల టైంలో బ్రాహ్మణులు తిరుగుబాటు జరిగినట్టుగా మనం చూస్తాం. కానీ అశోకుని కాలంలో ఎక్కడ మనకు కళింగ యుద్ధం తర్వాత ఎక్కడ మనకు యుద్ధాలు చేసిన సందర్భం లేదు. ఎందుకంటే మిగిలిన పాలకులు, దక్షిణాది పాలకులందరూ ఆయనకి స్నేహంగా మారిపోయారు, అధికారాన్ని గుర్తించారు. కాబట్టి ఎక్కడ యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, అలాంటి అవసరం కూడా పడలేదు. ఇంకా చూస్తే అశోకుడి కాలంలో ఎక్కడ ఏ ప్రాంతాన్ని కూడా కోల్పోలేదు. అశోకుడు యుద్ధాన్ని ఆపాడు కానీ ఉరిశిక్ష లాంటి దాన్ని ఆయన రద్దు చేయలేదంటే ఆయన అవకాశాన్ని బట్టి అనవసరమైన యుద్ధాలని ఆయన చేయకూడదని చెప్పి అహింసా సిద్ధాంతాన్ని ఫాలో అయ్యాడు తప్పితే పూర్తిగా వ్యతిరేకంగా లేడు. కాబట్టి సైన్యం అనేది అశోకుని యొక్క పనుల వల్ల బలహీనమైందంటే సమంజసం కాదని చాలామంది చరిత్రకారులు పేర్కొన్నారు. అందులోనూ బ్రాహ్మణులు కూడా ఆయనకు వ్యతిరేకులుగా తయారయ్యారంటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన బ్రాహ్మణులు కూడా దానం చేయండి అని చెప్పి ఆయన యొక్క ధర్మశాస్త్రాల్లో కూడా మనం చూస్తాం. కాబట్టి అశోకుడి కాలంలో ఎక్కడ బ్రాహ్మణులు ఆయన వ్యతిరేకంగా ఉన్నారంటానికి కూడా మనకు అవకాశం లేదు. తర్వాత ఆర్థిక పతనం వల్ల జరిగింది. ఎందుకంటే ఆర్థికంగా పతనమైంది, పన్నుల భారం అధికంగా ఉంది. ఆ పన్నుల భారం అధికంగా ఉండటం వల్ల ప్రజలు విసిగి వేశారని చెప్పి అంటారు. అది సరే, అది కొంతవరకు కరెక్టే అయినప్పటికీ
ఈ టైంలో నకిలీ నాణ్యాల ముద్రణ కూడా వాస్తవానికి ఆర్థిక పరమైన దౌర్బల్యానికి కారణమైంది. ప్రాంతీయ పాలకులు సక్రమంగా వాటిని నియంత్రణ చేయలేకపోవడం కూడా ప్రధానమైన కారణంగా చెప్పాల్సి ఉంటుంది. తర్వాత ఈ టైంలో అశోకుడి తర్వాత మౌర్య పీరియడ్లో విదేశీ వాణిజ్యం బాగా జరిగింది కాబట్టి ఎక్కడా కూడా ఆర్థికంగా దిగజారింది అనడానికి అవకాశం లేదని ప్రమిళ తాపర్ లాంటి వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. ఇక తర్వాత వారసత్వ యుద్ధాలు. అశోకుడి తర్వాత ఈ వారసత్వ యుద్ధాలు మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ వారసత్వ యుద్ధాల వల్ల మనం మౌర్య సామ్రాజ్యం బలహీనమైంది అంటానికి కూడా చాలా వరకు అవకాశం ఉంది. ఎందుకంటే ఈ కుణాళుడు ఆయన్ని అంధుడిని చేసినట్టుగా, సంప్రతి దశరథుడు తూర్పు ప్రాంతాన్ని, పశ్చిమ ప్రాంతాన్ని జలోకుడు పరిపాలించాడని చెప్పి దానివల్లే మౌర్య సామ్రాజ్యం బలహీనమైందని కూడా చాలామంది చరిత్రకారులు పేర్కొన్నారు. తర్వాత తిరుగుబాట్లు వస్తే అశోకుని తర్వాత కేంద్ర ప్రభుత్వం బలహీనం కావడంతో సామంతులు తిరుగుబాటు చేస్తారు. ఆ వారసత్వ సిద్ధాన్ని ఆసరాగా తీసుకొని సామంతులు ముఖ్యంగా గాంధార ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు, నెక్స్ట్ కాశ్మీర్ పాలకులు, కళింగ ప్రాంత పాలకులు కూడా మనకు తిరుగుబాటు చేసినట్టుగా ఆంధ్ర పాలకులు కూడా తిరుగుబాటు చేసినట్టు మనం చూస్తాము. అలానే విదేశీ దండయాత్రలకు వస్తే ఇండో గ్రీకులు దండయాత్ర చేసి పశ్చిమోత్తర ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకొని మౌర్య సామ్రాజ్య పతనానికి వేగవంతం చేశారని చెప్పాల్సి ఉంటుంది. దీనికి తోడు రవాణా సౌకర్యాలు సరిగా లేకపోవటం, నిరంకుశులు, అవినీతిపరులైనటువంటి మౌర్య యంత్రాంగం వల్ల ప్రజలు విసుగు చెంది ఏవగింపు పొందారని, దానివల్ల ప్రజాదరణ కోల్పోయి మౌర్య సామ్రాజ్యం అశోకుని మరణానంతరం కొద్ది కాలానికే పతనమైపోయిందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇలా మౌర్య సామ్రాజ్యం కొంత అశోకుడి కారణమైతే, పూర్తి కారణం అశోకుడు కాకపోయినా కొంత అశోకుని యొక్క అహింసా సిద్ధాంతాల కారణమైతే ఆర్థిక పతనం రెండవ కారణంగాను, వారసత్వ యుద్ధాలు ప్రధాన కారణంగాను, దానికి తోడు వారసత్వ యుద్ధాలు, అసమర్థ పాలకులు, అవినీతిపరులైనటువంటి అధికార యంత్రాంగం ఉండగా సామంతులు స్వతంత్రం పడించుకోవటం, విదేశీ దండయాత్రలు వంటివి అందుకు ఆజ్యం పోయగా అతని యొక్క బ్రాహ్మణ సేనాపతి అయినటువంటి బృహద్రుడి యొక్క బ్రాహ్మణ సేనాపతి అయినటువంటి శుంగుడు, పుష్యమిత్ర శుంగుడు క్రీస్తుపూర్వం 187లో పుష్యమిత్రుడిని చంపి మౌర్య వంశపాలనను అంతం చేసి శుంగ వంశ పరిపాలనను స్టార్ట్ చేశాడు. ఈ విధంగా మనం ఈరోజు అశోకుడు తర్వాత మౌర్య సామ్రాజ్యం ఎలా పతనమైంది, మౌర్య సామ్రాజ్య పతనానికి గల కారణాలు అనేటువంటి అంశాన్ని మనం వివరించడం జరిగింది. ఈ క్లాస్లో దాదాపు అన్ని విషయాలు చర్చించామని భావిస్తూ, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ డౌట్స్ సంబంధించిన విషయాలు ప్రత్యేకంగా మీరు మెసేజ్ పెట్టినట్లయితే మేము దాన్ని క్లారిఫై చేస్తాము. సజెషన్స్ ఇచ్చినా కానీ ఆ సజెషన్స్ని మేము ఫాలో అవుతాము. ఈ క్లాస్ మీకు అందరికీ అర్థమై ఉన్నట్లయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.